హాయ్ అందరికీ. అమ్మో, స్కూల్కి లేట్ అవుతుంది, వస్తున్నావా? వస్తున్నాను మమ్మీ, 5 మినిట్స్ అంటూ బయటకు వస్తున్న కూతురి చేతిలోని బ్యాగ్ అందుకోబోతూ ఉండగా దీప చేతిలోని సెల్ రింగ్ అయింది. దీప ఫోన్ లిఫ్ట్ చేసి హలో, ఎవరు అంది. అట్నుంచి ఏదో కొత్త గొంతు. హలో, కాల్ లిస్ట్లో చూసి ఫోన్ చేస్తున్నానండి. అది బలరాం గారి ఇల్లేనా? అవునండి, చెప్పండి. అది బలరాం గారికి యాక్సిడెంట్ అయిందండి, మదర్ హాస్పిటల్లో ఉన్నారు అన్నమాట చెప్పగానే దీపకు కంగారుతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. నుంచున్న చోటే కూలబడిపోయింది. అది గమనించిన వంట మనిషి రాజ్యం పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందమ్మా అలా అయిపోయారు అంటూ దీపని అడిగింది. రాజ్యం, ఆయనకి యాక్సిడెంట్ అయిందంట, హాస్పిటల్లో ఉన్నారంట అంటూ ఏడుస్తూ చెప్పింది దీప. తల్లిని అలా చూడగానే పక్కన ఉన్న 8 ఏళ్ల అమ్ములు పాప కూడా భయపడిపోయింది. తల్లిని గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. అంతలో రాజ్యం, మీరు ఊరుకోండమ్మా, అయ్యగారికి ఏమీ అయ్యుండదు, ఏదో చిన్న చిన్న దెబ్బలు తగులుంటాయంతే, మీరు కంగారు పడకండి. మిమ్మల్ని చూసి అమ్ములు పాప కూడా ఎలా కంగారు పడిపోతుందో మీరే చూడండి అంటూ రాజ్యం దీపకి సర్ది చెప్పి పదండమ్మా, వెంటనే హాస్పిటల్కి బయలుదేరదాం అనేసరికి దీప, అమృత, రాజ్యం ముగ్గురు కలిసి కారులో హాస్పిటల్కి బయలుదేరారు. కార్ డ్రైవ్ చేస్తుందే కానీ దీప మనసంతా అలజడిగానే ఉంది. ఈరోజు బలరాం ఆఫీస్కు ఏదో వర్క్ ఉందని కొంచెం ఉదయాన్నే బయలుదేరాడు. సాయంత్రం బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉందని వెళ్ళేప్పుడు సాయంత్రం తొందరగా వచ్చేస్తాను అన్నాడు. అలాంటిది ఉన్నట్టుండి బలరాంకి యాక్సిడెంట్ అయింది అన్న మాట వినగానే అక్కడ హాస్పిటల్లో బలరాం పరిస్థితి ఎలా ఉందోనన్న ఆలోచన దీపను కుదురుగా నిలబడనివ్వడం లేదు. కార్ దిగి హాస్పిటల్ ఎంట్రన్స్లోకి రాగానే బలరాం పేరు చెప్పేసరికి ఐసీయూలో ఉన్నారు అన్నారు. ఐసీయూలోకి దారి చెప్పింది రిసెప్షనిస్ట్. పరుగు పరుగున ఐసీయూ దగ్గరికి వెళ్ళిన దీప అద్దంలో నుంచి లోపల బెడ్ మీద స్పృహ లేకుండా ఉన్న భర్త స్థితిని చూసి తట్టుకోలేక ఒక్కటే ఏడుపు. అంతలో నర్స్ అక్కడికి వచ్చి ఇక్కడ ఏడవకూడదమ్మా, సైలెంట్గా ఉండండి అనేసరికి దీప ఆయన పరిస్థితి ఎలా ఉంది, అసలు ఆయనకి యాక్సిడెంట్ ఎలా అయింది, నాకు ఫోన్ చేసింది ఎవరు అంటూ ఏడుస్తూనే నర్స్పై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆగండి, కంగారు పడకండి, ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉంది, ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారని, బ్లడ్ చాలా ఎక్కువగా పోయిందని, సమయానికి ఆటో డ్రైవర్ తీసుకురావడం వల్ల ఆయన్ని బ్రతికించగలిగామని, లేకుంటే ఆయన పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుండేది అని డాక్టర్ గారు అన్నారు. మీరు వెళ్ళి ఒకసారి డాక్టర్ని కలవండి అంటూ దీపను తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. బలరాం గారి వైఫ్ సార్ అనేసరికి కూర్చోమన్నట్టుగా సైగ చేశారు డాక్టర్. నాకు బలరాం గారు ఇంతకు ముందే తెలుసమ్మా, చాలా మంచి వ్యక్తి, నిజంగా ఈవేళ మీ అదృష్టం బాగుందమ్మా, లేదంటే ఆయనకు చాలా రక్తం పోయింది, ఆయన్ని హాస్పిటల్కి తీసుకురావడం ఏమాత్రం ఆలస్యమైనా పరిస్థితి చాలా క్రిటికల్గా మారేది, సమయానికి ట్రీట్మెంట్ అందించడం వల్లే ఆయన ప్రాణాపాయ నుంచి బయటపడ్డారు అన్న డాక్టర్ మాటలకు థ్యాంక్ యూ డాక్టర్ అంది దీప. పక్కనే ఉండే డాక్టర్ మాటలు విన్న అమృత కూడా థ్యాంక్ యూ డాక్టర్ అంకుల్ అంది. డాక్టర్ రూమ్లో నుంచి బయటకు వస్తూనే అమృత, మమ్మీ, డాక్టర్ అంకుల్కి థ్యాంక్స్ చెప్పాం, మరి డాడీకి హెల్ప్ చేసిన ఆ ఆటో అంకుల్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి కదా అంది. నిజమే, అతనికి కూడా థ్యాంక్స్ చెప్పాలి అంటూ నర్స్ ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన అతను ఎవరు అంటూ అడిగింది. నర్స్ దీప, అమృతను రిసెప్షన్లో కూర్చున్న వెంకట్ దగ్గరకు తీసుకెళ్ళింది. దీప వెంకట్కు థ్యాంక్స్ చెప్తూ, మీరు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేను, మీరు సమయానికి ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోతే ఇవాళ ఆయన మాకు దక్కేవారు కాదు అంటూ ఉండగా థ్యాంక్ యూ అంకుల్ అందే అమృత. ఇంతలో దీప వెంకట్ ఎక్కడుంటాడో వివరాలు తెలుసుకుని తన ఫోన్ నెంబర్ని అతనికి ఇస్తూ, లైఫ్లో మీకు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా మేము ఉన్నామని మర్చిపోవద్దు అని చెప్పి పాపని తీసుకుని అక్కడి నుంచి ఐసీయూలోకి వెళ్ళింది. ఇంతలో వెంకట్ పక్కనే ఉన్న తన స్నేహితుడు రాజు, ఏంట్రా నువ్వు, ఆవిడ అంతలా ఏ సాయం కావాలన్నా అడగమని చెప్తుంది కదా, అమ్మాయి విషయం ఆవిడతో చెప్తే మనకి ఏదైనా సాయం చేసేదిగా అన్నాడు. వద్దురా, మనం ఏదో వాళ్ళకి చిన్న సహాయం చేశామని దానికి తిరిగి తెలియని వాళ్ళని సాయం చేయమనడం పద్ధతి కాదు, నా వల్ల చేతనైన ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను, ఆ తర్వాత అంతా దేవుడి దయ అన్నాడు. తల్లి చేయి పట్టుకుని నడుస్తున్న అమృత, అమ్మ, మనకు సాయం చేసిన వారికి తిరిగి ఏదైనా సాయం చేయాలని నువ్వే కదా అమ్మ చెప్తావు, మరి ఆటో అంకుల్ డాడీకి అంత హెల్ప్ చేశారు కదా, ఆ అంకుల్కి కూడా మనం ఏదైనా హెల్ప్ చేయాలిగా అంది. అమృత కల్మషం లేని కూతురి మాటలకు నవ్వుకుని
తప్పకుండా మనం కూడా అంకుల్కి హెల్ప్ చేద్దాం, కానీ ఇప్పుడు కాదు. ముందు డాడీని ఇంకో 2-3 రోజుల్లో డాక్టర్ అంకుల్ ఇంటికి పంపించేస్తారు. ఆ తర్వాత మనం ఆటో అంకుల్కి సాయం చేద్దాం అని చెప్పింది దీప. అలా 3 రోజుల్లో గడిచేసరికి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు బలరాం. ఆ మరుసటి రోజు పాపని వెంట పెట్టుకుని ఫ్రూట్స్, స్వీట్స్ ఇంకా బట్టలు పట్టుకుని ఆటో డ్రైవర్ వెంకట్ ఇంటికి వెళ్ళింది దీప. తన ఇంటికి వచ్చిన దీపని చూసి పలకరిస్తూ, అయ్యగారు ఎలా ఉన్నారమ్మా అడిగాడు వెంకట్. బాగున్నారు వెంకట్. ఏంటమ్మా ఇవన్నీ, ఎందుకమ్మా? ఏమీ లేదు వెంకట్, పాప నిన్ను ఒకసారి కలవాలి అంటే వచ్చాను అంటూ ఉండగా ఆ ఇంటి బయట అరుగు మీద నీరసంగా కూర్చున్న ఒక అమ్మాయి మీద పడ్డాయి దీప చూపులు. ఆ అమ్మాయి ఎవరు వెంకట్ అని అడిగింది. నా కూతురమ్మా అనేసరికి, అమ్మో అక్క నీ పేరేంటి అంటూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళింది. ఆ అమ్మాయి నవ్వుతూ నా పేరు రూప అని చెప్పింది. ఏం చదువుతున్నావమ్మా అని అడుగుతూ దీప కూడా రూప దగ్గరికి వెళ్ళింది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దీనంగా తండ్రి వైపు చూసింది రూప. కూతురు చూసిన చూపుకి వెంకట్ తలదించుకోవడం గమనించిన దీప, ఏమైంది వెంకట్, ఏదైనా సమస్య అడిగింది. నా కూతురు బాగా చదువుతుందమ్మా, కష్టపడి ఇంటర్ వరకు చదివించాను. ఇంటర్లో కూడా మంచి మార్కులతో పాస్ అయిందమ్మా. కానీ తర్వాత దాని ఆరోగ్యం బాగుండకపోవడంతో డాక్టర్కి చూపిస్తే గుండెకి ఏదో ఆపరేషన్ చేయాలని, దానికి 3 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారమ్మా. నేను ఎంత ప్రయత్నించినా డబ్బు సమకూర్చడం నా వల్ల కాలేదు. రెక్కాడితే గాని డొక్కాడిన బ్రతుకులు మావి. లక్షలంటే ఎక్కడి నుంచి తెస్తాం? ఏదో నాకున్నంతలో ఆ మందు బిళ్ళల మీదే దాని బ్రతుకు బండిని లాక్కొస్తున్నాం. దానికి భూమి మీద నూకలు ఎంతకాలం ఉంటే అంతకాలం నడుస్తుంది. ఆ తర్వాత ఇక అంతే అంటూ కళ్ళనీరు పెట్టుకున్నాడు వెంకట్. అయ్యో అదేంటి వెంకట్, ఇంత పెద్ద సమస్య పెట్టుకుని ఆ రోజు హాస్పిటల్లో నేను ఏదైనా సాయం చేస్తాను అంటే ఒక్క మాట కూడా చెప్పలేదు నువ్వు. ఆ దేవుడి దయ వల్ల ఈరోజు అమ్ము నన్ను ఇక్కడికి తీసుకురాబట్టి సరిపోయింది. నిజం బయటపడింది, లేదంటే ఏమయ్యేది? ఇప్పటికైనా మించిపోయిందేం లేదులే, నువ్వేం బాధపడకు. జరిగేవన్నీ మన మంచికే, నేను చూసుకుంటాను. కానీ ముందు నువ్వు రూప కారు ఎక్కండి అంటూ వాళ్ళను వెంట పెట్టుకుని వెళ్ళింది దీప. రూపకు అవసరమైన సర్జరీని చేయించింది. వారం రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. రూపను వెంకట్ను ఇంట్లో దింపి వెళుతూ ఉంటే, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేమమ్మా అన్న వెంకట్ మాటలకు, నువ్వు నా కుటుంబానికి చేసిన సాయం ముందు ఇదెంత? రూప పూర్తిగా కోలుకోవడానికి ఇంకా 3 నెలలు టైం పడుతుంది. తనను జాగ్రత్తగా చూసుకో. తను పూర్తిగా కోలుకున్న తర్వాత తను ఏం చదువుకోవాలంటే అది మేమే చదివిస్తాం. ఇక నుంచి రూప బాధ్యత మాది అంది దీప. అన్నట్టుగానే రూపను చదివించి వాళ్ళ కంపెనీలోనే మంచి ఉద్యోగం ఇచ్చారు దీపా దంపతులు. సంవత్సరాలు గడుస్తున్నా వారి మధ్య ఏర్పడిన అనుబంధం అలానే ఉంది. రూప కంపెనీలో వర్క్ చేస్తున్న దిలీప్ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడడంతో వారిద్దరికీ దగ్గరుండి పెళ్లి జరిపించారు బలరాం దంపతులు. అలా ఎప్పుడో ముగిసిపోవలసిన రూప జీవితం ఆనాడు వెంకట్ చేసిన నిస్వార్థమైన సాయానికి ఈనాడు ఇలా నిండుకుండలా ఎంతో ఆనందంగా గడిచిపోతుంది. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.